వరి నాటినప్పటి నుంచి పంటకు చీడపీడలు ఎటుపక్క నుంచి దాడి చేస్తాయో అనే ఆందోళన రైతులను వెంటాడుతూ ఉంటుంది. ప్రస్తుతం రబీ వరి సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దాదాపు అన్ని చోట్ల వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వరి పైరు చీడపీడల బారిన పడుతోంది. పగలు అధిక వేడి, రాత్రిళ్లు చల్లటి ఉష్ణోగ్రతలు, తెల్లవారుజామున కురుస్తున్న మంచు వంటి పరిస్థితులు చీడపీడల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా కాండం తొలచు పురుగు, ఆకుముడత పురుగు, అలాగే చిరుపొట్ట దశలో దోమపోటు నష్టం కలిగిస్తుండగా కొన్ని చోట్ల అగ్గి తెగులు కూడా ఆశించి ఉంది. పంట కీలక దశల్లో ఈ చీడపీడలు ఆశిస్తే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. రబీ వరిలో కనబడుతున్న చీడపీడలు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యల గురించి వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. రబీలో వేసిన ఈ వరి పంటలో ప్రధానమైనటువంటి చీడపీడల మీద రైతులు అవగాహన పెంచుకొని మరి సరైన జాగ్రత్తలు చేపట్టగలిగితే రబీ నుంచి కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మొదటి 30-40 రోజులు 50 రోజుల లోపు వచ్చేటువంటి సమస్యలు కనుక చూస్తే, ఒకటి మొవ్వు పురుగు అంటాం. ఇదే మనకి కాండం తొలచి పురుగు. నత్రజని ఎరువులు ఎక్కువ ఇక్కడ వేస్తారో అలాంటి దగ్గర ఈ పీక పురుగు ఉధృతి ఎక్కువ కావటం. అదేవిధంగా రబీలో ఉండేటువంటి ఈ వాతావరణ పరిస్థితులు కూడా ఈ పీక పురుగు తాలూకు ఉధృతి పెరగడానికి కారణం అవుతుంది. దుబ్బులో ఉన్నటువంటి మధ్యలో ఉన్న మొవ్వు చనిపోవటం, అది పీకితే కనుక సులువుగా ఊడొచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి దీని నివారణ కోసం ఏంటంటే, ఎకరానికి కనుక ఒక 15 నుంచి 20 వరకు కూడా మనకి లింగాకర్షక బుట్టలు ఎక్కువగా కనుక మీరు పొలంలో పెట్టుకోగలిగితే తద్వారా కూడా ఈ పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆ పద్ధతి కూడా పనికొస్తుంది. ఎకరానికి 20,000 ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్లు ఉండేటువంటి అట్టలు మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి. వాటిని కనుక ఈ వరి పంటలో మనకి 25-30 రోజులు సమయంలో కనుక ఆకు వెనక భాగంలో వాటిని కనుక మనం పిన్ చేసుకుంటే వాటి నుంచి వచ్చిన ట్రైకోగ్రామా పురుగు ఈ కాండం తొలిచే పురుగు గుడ్ల మీద లోపలికి చూపించి గుడ్డు పెడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం కాండ తొలిచే పురుగు గుడ్లను నాశనం చేయడం ద్వారా ఈ పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. తదుపరి ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక రసాయన మందుల మీదకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి మందు, దీన్ని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే మనకి తొలి దశలో వచ్చేటువంటి కాండం తొలిచే పురుగు లేదంటే పీక పురుగు ఉధృతి తగ్గిపోతుంది. అదేవిధంగా ఇంకొక పురుగు ఏంటంటే మనకి ఆకు ముడత పురుగు. ఇది కూడా ఆశించినప్పుడు మనకి ఆకుల మీద గీకేసినట్టు కనిపించడం, తెల్లగా కనిపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులు ఒకవైపు పీక పురుగు, ఆకుముడత రెండూ గనక మనకి పొలంలో ఉంటే కనుక ఈ కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి మందుని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే 2 పురుగులను కూడా మనం సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పొటాష్ ఎరువులను కూడా ఎంతైతే సిఫార్సు చేస్తున్నారో మొదటి దశ దమ్ములో కానీ నాట్లు వేసే ముందు, అదేవిధంగా చిరుపొట్ట దశలో 2 దఫాలు కూడా మనం పొటాష్ ఎరువు తప్పనిసరిగా వాడుకోగలిగితే ఈ పీక పురుగు లేదంటే ఆకుముడత పురుగు ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ రబీలో కొంతవరకు ఎక్కడైతే సన్నగింజ రకాలు వేస్తున్నారో అక్కడ దోమపోటు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తొలి దశలో కాకుండా చిరుపొట్ట దశ వచ్చిన సమయం నుంచి మనకి ఈ దోమపోటు వస్తుంది. ఇప్పుడు నాట్లు వేసే రైతులు ఎవరైనా ఉంటే ప్రతి 3 మీటర్లకి ఒక 20-30 సెంటీమీటర్ల వెడల్పు కాలిబాటలు కనుక ఏర్పాటు చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఈ దోమపోటు కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పొలంలో ఎక్కువగా నీరు నిలబెట్టవద్దు. పంట దుబ్బు చేసే దశలో కనుక నీరు ఎక్కువగా పెడితే మరి ఈ దోమపోటు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఆ విధంగా కూడా ఒక నిఘా ప్రకారం దోమపోటుని కూడా గమనించుకోవాలి. ఒకవేళ మనకి చివరి దశలో చిరుపొట్టకు ముందు వస్తే కనుక మనకి బిఫ్రాఫిజిన్ అనేటువంటి మందు 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కనుక మనం పిచికారీ చేస్తే మొదటి దశలో వచ్చేటువంటి నింప్స్ అంటాం, అంటే పిల్ల పురుగులు ఏవైనా ఉంటే అవి మనకి కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా చిరుపొట్టకు ముందు వచ్చేటువంటి పురుగు తెగుళ్ళు గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి రైతులు వాటి మీద సరైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ఈ తెగుళ్ళ విషయానికి వస్తే ఈ వరి పంటలో రబీలో ఒక విధంగా తెగులు ఉధృతి తక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు తెగుళ్ళు ఉధృతికి, తెగుళ్ళు వ్యాప్తికి అంత అనుకూలంగా ఉండవు. కాకపోతే రబీలో మనకి ఈ అగ్గి తెగులు మనం వస్తున్నట్టు గమనిస్తున్నాం. చూస్తే కనుక ఈ నూలుకెండ ఆకారపు మచ్చలు, జేగురు రంగు, బూడిద రంగు కలిగినటువంటి మచ్చలు మనకి కనిపిస్తాయి. చిన్న చిన్న మచ్చలన్నీ కలిసి
పెద్ద మచ్చగా మారి ఆకు ఎండిపోయినట్టు కాలిపోయినట్టు కనిపిస్తుంది. దీనికోసం ఈ ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందును 0.6 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కనుక పిచికారీ చేసుకుంటే చాలా వరకు అగ్గి తెగులు కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి ఇవి మనకి మొదటి దశలో వచ్చండి చీడపీడలు. కాబట్టి రైతులు మొదటి నుంచే వీటి మీద సరైనటువంటి నిఘా పెట్టుకొని సరైనటువంటి సస్యరక్షణ చర్యలు చేసుకుంటే రబీ నుంచి కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.